నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పారదర్శకంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశాలు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రకటించిన తెలంగాణ లెక్చరర్స్ ఫోరం. అపర కైలాసంగా పేరుగాంచిన జనగామ శివాలయంలో ఈ నెల 26న మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ జనగామ నారాయణ, ఆలయ అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన సిపిఎం పార్టీ. ఎస్సీ వర్గీకరణకు అనుకూలత తెలుపుతూ వర్గీకరణకు ముందుకు తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతా భావంగా మాదిగ లాయర్లంతా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్నాం. మాదిగ మిత్రమండలి లాయర్ల వెల్లడి. జనగామ త్రిలింగ రాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్. మైనార్టీలకు అండగా నిలుస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. ముస్లింల ఖబ్రస్థాన్ల కోసం 4,13,00,000 కేటాయింపు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకుల వెల్లడి. శాసనమండలి ఎన్నికల పోలింగ్ మన పెద్దపల్లి జిల్లాలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. ఈ నెల 27న జిల్లాలో నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రెసిడింగ్ సహాయక ప్రెసిడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై శిక్షణ కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరికి అనుభవం ఉందని, ఎక్కడ తేలికగా తీసుకోకుండా ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 36 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, నిబంధనలు పాటిస్తూ పోలింగ్ సజావుగా జరపాలని కోరారు. పోలింగ్ విధుల పట్ల ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని, శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్లు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్ పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని అన్నారు. ఫిబ్రవరి 26న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వచ్చిన పోలింగ్ డ్యూటీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుని సంబంధిత పోలింగ్ కేంద్రం సిబ్బందితో కలిసి పోలింగ్ సామగ్రి తీసుకోవాలని కోరారు. అవసరమైన సరే బ్యాలెట్ పత్రాలు, ఓటర్ జాబితా, ఇతర ముఖ్యమైన పోలింగ్ సామాగ్రి చెక్ లిస్టు తయారు చేసుకుని అన్ని అందుబాటులో ఉన్నాయో లేదో 1కి 2 సార్లు పరిశీలించాలని అన్నారు. పోలింగ్ కేంద్రం పరిసరాలను చెక్ చేసుకోవాలని, 100 మీటర్ల రేడియేషన్లో ఎన్నికల ప్రభావితం చేసేలా ఎటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద డమ్మీ బ్యాలెట్ అతికించాలని, పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరా లేదా వెబ్ కాస్టింగ్ ద్వారా సర్వేలెన్స్ చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లైన్లో వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని, దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ప్రాధాన్యతతో ఓట్లు వేసే విధంగా చూడాలని, 100 మీటర్ల పరిధిలో ఓటర్ సహాయక కేంద్రాన్ని ఎల్ఫ్ డెస్కులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్ను గుర్తించి జాబితాలో అతని పేరు చెక్ చేసుకోవాలని, ఎడమ చేతి చూపుడు వేలుకు ఇంకు పెట్టాలని అన్నారు. పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సపోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్బుక్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పెన్షన్ డాక్యుమెంటు, జాతీయ ఉపాధి హామీ పథకం, జాబ్ కార్డ్, యూడీఐడి, హెల్త్ ఇన్సూరెన్స్, స్మార్ట్ కార్డు గుర్తింపు కోసం ఓటర్లు తమ వెంట తీసుకొని రావాల్సి ఉంటుందని అన్నారు. పోలింగ్ నాడు ఉదయం ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్సును ఏజెంట్లకు చూపించాలని, గ్రీన్ పేపర్లో ఏజెంట్ల సంతకాలు తీసుకొని సీజ్ చేయాలని, బ్యాలెట్ బాక్సుపై పోలింగ్ కేంద్రం వివరాలు ఉండే విధంగా పేపర్ అతికించాలని, ఓటర్ సీక్రెసీ కాపాడేందుకు వీలుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. పోలింగ్ నాడు ప్రతి 2 గంటలకు ఒకసారి అంటే 10 గంటలకు, 12 గంటలకు, 2 గంటలకు, పోలింగ్ ముగిసిన తర్వాత 4 గంటలకు
పోలింగ్ వివరాలను ప్రకటించాలని సెక్టర్ అధికారులకు ఈ బాధ్యతను తీసుకోవాలని అన్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఓటర్ స్లిప్పులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాలని, 3:55 4 గంటలకు పోలింగ్ ముగుస్తుందని ప్రకటించాలని అన్నారు. చివరి ఓటును వినియోగించుకున్న తర్వాత నిబంధనల ప్రకారం బ్యాలెట్ బాక్సులను మూసివేసి సీల్ చేయాలని, ప్రతి ఒక్క సిబ్బంది తన మాన్యువల్ను 1కి 2 సార్లు పరిశీలించుకోవాలని, విధులను పక్కాగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ, అదనపు కలెక్టర్ డి వేణు, ఏఆర్ఓలు గంగయ్య, సురేష్, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం మద్దతును ప్రకటించింది. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారెడ్డితో కలిసి టీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పోగల నాగయ్య మాట్లాడుతూ, టీఎల్ఎఫ్ నుండి తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన తాను కొన్ని టెక్నికల్ ఇష్యూ కారణంగా రిజెక్ట్ కావటం జరిగిందని తెలిపారు. ఈ మేరకు టీఎల్ఎఫ్ను సజావుగా నడిపించడానికి సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిలబడడం జరుగుతుందని వెల్లడించారు. బీజేపీ అభ్యర్థులైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యను గెలిపించుకుంటామని వెల్లడించారు. టీఎల్ఎఫ్ నాయకులు బీజేపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించడంపై సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. అబద్దాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని గ్రాడ్యుయేట్లను, ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ఈ నెల 27వ తేదీన జరిగేటువంటి గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 15 రోజుల నుండి కూడా ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. మా ఇద్దరు అభ్యర్థులు కూడా పెద్ద మెజార్టీతోటి గ్రాడ్యుయేట్స్, టీచర్ ఓటర్ల సహకారంతో, వారి ఆశీర్వాదంతో పెద్దల సభలో అడుగుపెట్టబోతూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి మద్దతుగా ఈరోజు పోకల నాగయ్య గారు ముందుకు రావడం చాలా సంతోషకరం. వారికి హృదయపూర్వకంగా మేము భారతీయ జనతా పార్టీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. వారి గెలుపులో వీరి యొక్క పాత్ర చాలా గొప్పదిగా భావిస్తూ, భవిష్యత్తు లోపల వారి కళా సహకారం ఏదైతే ఉన్నదో గ్రాడ్యుయేట్స్ కోసము నిరంతరం కూడా భారతీయ జనతా పార్టీ నుండి గెలిచేటువంటి అంజిరెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తారని చెప్పి విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నాము. అదే రకంగా ఇవాళ అబద్ధాలకి, మోసాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని నేను గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజాన్ని ఎన్నికల ముందు 1.5 కిందట ఏదైతే హామీలనిచ్చి ఇవాళ యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది, ఇవాళ మరొకసారి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మోసం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ విద్యా సంస్థల అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డిని వాళ్ళ అభ్యర్థిగా పెట్టి ఇవాళ ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు. ఆయన ఓడిపోతాడని చెప్పేటువంటి భయంతో అందరూ కూడా ఇంకొక అభ్యర్థి వైపు వారి కార్యకర్తలు స్వయంగా కండువాలు వేసుకొని ఇవాళ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ గొంతుకగా పెద్దల సభలో మీ యొక్క సమస్యల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని పెద్దల సభకి పంపించాలని కోరుతా ఉన్నాను. ఈ పెద్ద వ్యవస్థ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనేది తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పాల్గొన్న లెక్చరర్స్ సంఘం. మరి ఈ సంఘం అనేది రేపు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలంటే, మన సమస్యలపైన పోరాడాలంటే మనకంటూ ఒక పార్టీ మద్దతు అనేది అవసరం ఉంటుంది. గతంలో బీజేపీ పార్టీ నుంచి కొంత మాకు మద్దతు దొరికింది. కాబట్టి రాష్ట్ర కమిటీ మొత్తం నిర్ణయించి మనము ఈసారి 3 ఎమ్మెల్సీలని గెలిపించుకునే బాధ్యతగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పిలిచి మీ సమస్యల్ని ఖచ్చితంగా మేము తీరుస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం వల్ల వారికి సంపూర్ణ మద్దతు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం నుంచి అన్ని జిల్లాల నుంచి వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి బీజేపీలో నిలబడుతున్న 3 ఎమ్మెల్సీలని గెలిపించుకునే బాధ్యత మా పైన పెట్టుకున్నాము. ఖచ్చితంగా నిరుద్యోగ, ప్రైవేటు, ఉపాధ్యాయ, అధ్యాపకులందరూ కూడా ఖచ్చితంగా గెలిపించి రేపు మన భవిష్యత్తు, మన గొంతుగా వారిని మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉందని మేమందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. ఈ మీడియా సమావేశంలో టీఎల్ఎఫ్ నాయకులు సుద్దాల శ్రీను, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, రాజేష్ యాదవ్, బీజేపీ నాయకులు హనుమంత్ గౌడ్, గుండెపోయిన బొమ్మయ్య, మిట్టపల్లి సతీష్, మచ్చ విశ్వాస్, అరవింద్, శ్యామ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
అపర కైలాసంగా పేరుగాంచిన జనగామ శివాలయంలో ఈ నెల 26న మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ జనగామ నారాయణ, ఆలయ అర్చకులు రుద్రభట్ట రమేష్ శర్మ తెలిపారు. జనగామ శివాలయం ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉదయం 4 గంటలకు మంగళ వాయిద్యాలతో స్వామివారి మేలుకొలుపు, గణపతి పూజ, రుద్రాభిషేకం పూజలు నిర్వహించబడునని, సాయంత్రం 6:30 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం రోజున మునుపెన్నడూ లేని విధంగా భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ఆలయం చుట్టూ భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పురాతన ఇతిహాస చరిత్ర కలిగిన జనగామ శివాలయంను దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలను పొందాలని కోరారు. ఆ శివరాత్రి నాడు ఉదయం 4 గంటలకు బ్రహ్మముహూర్తంలో స్వామివారిని మంగళవాద్యాలతో మేలుకొలుపు, 4 గంటల 30 నిమిషాలకు గణపతి పూజ, ఉదయం 5 గంటలకు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, తదనంతరం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు హారతి, తీర్థప్రసాద వితరణ. అప్పటి నుంచి కూడా రాత్రి లింగోద్భవం వరకు కూడా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, కోడె కట్టే సదుపాయం కూడా ఇక్కడ కలగదు. ఆ యొక్క స్వామివారి వాహనమైన నంది కోడె కూడా ఇక్కడ కట్టేస్తున్నారు. తర్వాత సాయంత్రం లోక కళ్యాణార్థం 6 గంటల 35 నిమిషాలకు గోధూలి సింహలగ్న పుష్కరాంశ ముహూర్తమున ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా 5 గంటలకు శివాలయం నుంచి స్థానికంగా జనగామలో ఉన్న రామాలయం వరకు స్వామివారి యొక్క ఊరేగింపు ఉంటుంది. కోలాటాలతోని, భజనలతోని, భక్త బృందం చేత స్వామివారిని ఎదుర్కొని 7 గంటలకు, సాయంత్రం 7 గంటలకు శివాలయం వచ్చి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగును. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా జాగరణ, భజన కార్యక్రమం కూడా దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. రాత్రి 12 గంటల 5 నిమిషాలకు లింగోద్భవ సమయంలో బిల్వాష్టోత్తర పూజ, తదనంతరం నిశిరాత్రి స్వామివారికి అభిషేకము, తెల్లవారి బ్రహ్మముహూర్తంలో హారతి, తీర్థప్రసాద వితరణ. మరుసటి రోజైన తేదీ 27 బేస్తవారం నాడు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఆ భోలా శంకరుణ్ణి, పార్వతీ పరమేశ్వరుని ధరించి, సేవించి, పూజించి గ్రామస్తులు, పారిశ్రామిక ప్రాంతవాసులు అందరూ కూడా వచ్చి ఆ భోలా శంకరుని యొక్క కృపకు పాత్రలు కావాల్సింది తెలియజేస్తారు. రేపు జరగబోయే కార్యక్రమానికి సింగరేణి సంస్థ వారికి ప్లస్ గౌరవ ఎమ్మెల్యే గారితో ఎప్పుడూ అటాచ్మెంట్ ఉంటూ భక్తులకు ఇప్పుడు ఈరోజు ఏదైతే అర్చకులు చెప్పినో ఈ ముహూర్తాలకు జరిగించిన ఒక్కొక్క కార్యక్రమానికి భక్తులకు అన్ని సౌకర్యాలు, అన్ని ఏర్పాట్లు చేయడానికి సింగరేణి సంస్థ వాళ్ళు వీళ్ళందరి సహకారంతో మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఎన్నడూ లేని విధంగా ఈసారి అన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ప్రదక్షిణల విషయంలో కానీ లాస్ట్ టైం కొద్దిగా ఇబ్బందులు భక్తులకు ఏర్పడినాయి, కొద్దిగా ఒత్తిడి ఏర్పడింది. కానీ ఈసారి ఆ ఒత్తిడి ఏర్పడకుండా చుట్టూ ప్రదక్షిణాలు మట్టి పోయించి, మంచి గుడి చుట్టూ మట్టి పోయించి మంచి ప్రదక్షిణాల కోసం ఏర్పాటు చేసినాం. దీని ద్వారా ఏమైందంటే భక్తులు మంచి ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు. అదేవిధంగా గంగా స్నానానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి. ఇట్లా అన్ని కార్యక్రమాలకు మా కమిటీతో పాటు మన మున్సిపాలిటీ సిబ్బంది కూడా చాలా సహకరిస్తున్నారు. కాబట్టి అందులో పాటు మీ అందరి సహకారం భక్తులకు ఈ విధంగా తెలియపరిస్తే ఇంకా భక్తులు కూడా వచ్చి రేపు దర్శనం చేసుకోవడానికి. ఈ మీడియా సమావేశంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జువ్వాడి మాధవరావు, ప్రధాన కార్యదర్శి జనగామ శివ, కోశాధికారి చిలుక శ్రీనివాస్, తోటపల్లి శ్రీనివాస్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించింది. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ మాట్లాడుతూ బీజేపీ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సిపిఎం పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ధీటుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కావచ్చు, అనేక రకాల అంశాలకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఒక పోరాటాలు సుదీర్ఘకాలం కొనసాగిస్తున్నాం. అందుకే దేశంలో బీజేపీని ఓడించాలన్నటువంటి దాంతోనే అనేక రకాల ప్రతిపక్షాలతో, అందరితో, లౌకిక శక్తులతో, వాళ్ళందరితో డెమోక్రటిక్ ఫోర్స్తో కలుపుకొని ఒక ఫ్రంట్గానే అనేక రాష్ట్రాల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే సిపిఎం పార్టీగా ప్రధానమైనటువంటి ఇదేమిటంటే బీజేపీని ఓడించాలనేటువంటి ఒక స్టాండ్తోనే మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిని ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సెక్రటరియట్ నిర్ణయం తీసుకున్నది.
నిన్న కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో ఈ మొత్తం ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి పార్టీ జిల్లా సెక్రటరీస్తో రాష్ట్ర నాయకత్వం హాజరై ప్రెస్ మీట్ పెట్టి మద్దతును కూడా డిక్లేర్ చేశారు. బీజేపీని ఓడించాలని చెప్పి పిలుపునిస్తూనే ఆ ఓడించేటువంటి శక్తి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని చెప్పేసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా నిర్ణయం తీసుకున్నారు. అందుకే పెద్దపల్లి జిల్లాలో కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ, అది ఏ రంగంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అయినా అందరూ కూడా ఆలోచన చేసుకొని ఈరోజు బీజేపీని ఓడించండి, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యంరావు, వై యాకయ్య, తుమ్మల రాజారెడ్డి, రామాచారి, మహేశ్వర్, భిక్షపతి, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలత తెలుపుతూ వర్గీకరణను ముందుకు తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత భావంగా మాదిగ లాయర్లంతా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్నామని మాదిగ మిత్రమండలి లాయర్లు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై కోర్టు తీర్పుతో మొదటిగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేశారని, పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోయినా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మాదిగ లాయర్లంతా నిలబడడం జరిగిందన్నారు. ఏదైతే వర్గీకరణ కోసము మొట్టమొదటిగా నేను వర్గీకరణ కట్టుబడి ఉంటానని చెప్పని రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాగానే తప్పకుండా నేను కట్టుబడి ఉంటాను అని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే వారు వర్గీకరణ చేశాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కానీ మాకు అనుకున్నంత రాకపోవడం 9%, మాకు 11% రావాలి అని చెప్పని మా ఒక మందకృష్ణ మాదిగ గారు అడగడం జరిగింది. డిమాండ్ చేస్తే తప్పకుండా దాన్ని కూడా పరిశీలన పెడతా అని చెప్పని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన మాట కోసము కట్టుబడి ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారికి, మా మాదిగ జాతికి తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పని మాదిగ మిత్రమండలి సంపూర్ణంగా వారికి మద్దతు తెలుపుతున్నాము. మా ఈ యొక్క పట్టభద్రుల ఎలక్షన్లో తప్పకుండా మా మాదిగ సామాజిక వర్గం నుంచి మాకున్నటువంటి అడ్వకేట్లు సంపూర్ణంగా వారికి గెలిపియాలని చెప్పని మాదిగ మిత్రమండలి మేము కోరుచున్నాం. ఈ మీడియా సమావేశంలో మాదిగ మండలి మాదిగ లాయర్లు కాదాశి శేఖర్, ప్రభుదర్, సంతోష్, హనుమంత్, పంగ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. జనగామ గ్రామంలోని త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సోమవారం రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్ సందర్శించారు. ఈ మేరకు జనగామ శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. శివయ్య ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని మానాలి ఠాగూర్ కోరుకున్నారు. అంతకుముందు మానాలి ఠాగూర్తో ఆలయ అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ ప్రత్యేక పూజలు చేయించారు. రంగరంగ వైభవంగా శివరాత్రి సంబరాలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హయాంలో ఎంతో బంగారంగా ఎన్నో అన్ని ఆలోచనలతోని మన ప్రజలకి కష్టం కాకుండా బ్యారికేటర్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇక్కడ అన్న ఇప్పుడే అంటా ఉన్నారు, అమ్మ ఎప్పుడు ఇక్కడ జరుగుతుంది అని. ఆ దేవుడు ఇంకా రాజ్ ఠాకూర్ గారికి ఇంకా అభివృద్ధి చేస్తానికి శక్తి ఇవ్వాలి. ఎవరెవరైతే మా మీద ఎంతో నమ్మకంతోని ఈ మొత్తం యావత్ రామగుండ ప్రజలు మమ్మల్ని ఎంతో ప్రేమగా గెలిపించుకున్నందుకు వాళ్ళ మనసులో మేము ఎప్పటికీ నిలబడిపోవాలని ఆ శివయ్యని కోరుతూ, ఇది సత్యంగా కూడా ఎప్పుడు కూడా రాజ్ ఠాకూర్ ఊరు అభివృద్ధి తప్ప ఏది కూడా ఆయన ఆశించడు కూడా. 25 ఏళ్లకెళ్ళి ఇదే జయంగా ఇన్ని సంవత్సరాల నుంచి బాధలు అన్ని దిగమింగుకొని ఆ శివయ్యని నమ్ముకొని ఈరోజు ఆయన దారిలో మేము నడుస్తూ ఉన్నాం. ఆయనే మాకు ఇంకా రాజ్ ఠాకూర్కి శక్తి ఇచ్చి ఆయనతో పాటు నడుస్తానికి నాకు, మా అన్నదమ్ములు, ఇక్కడ కాంగ్రెస్ కుటుంబం అందరికీ కూడా శక్తి ఇవ్వాలని కోరుతూ
మైనార్టీలకు అండగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిలుస్తున్నారని, ముస్లింల కబ్రస్థాన్ల కోసం 4,13,00,000 కేటాయింపు చేశారని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు అబ్దుల్ గఫూర్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్ ఠాకూర్ ని గెలిపించినప్పటి నుంచి మైనార్టీలకు అండగా నిలుస్తూ వస్తున్నారని అన్నారు. రామగుండం 4 ఇంక్లైన్ గడ్డ వద్ద శారదా నగర్ కబ్రస్థాన్ల డెవలప్మెంట్ కోసం 4,13,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందని, అందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీకి మొట్టమొదటి గౌరవనీయులు మన అన్న ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మొదటగా 26వ తారీఖు 26/7/2024 ఖబరస్థాన్ శ్మశాన వాటికకు బౌండరీ వాల్ శాంక్షన్ చేపించినారు. దీనికి కృతజ్ఞత తెలియజేస్తూ మునుపెన్నడు 10 సంవత్సరాల కాలం నుండి గత పాలకులు ఏ రోజు కూడా మైనార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికి అన్న వచ్చిన తర్వాత 4 నెలలకి 5 నెలలకే ఇమీడియట్గా ఖబరస్థాన్ది తను వాగ్దానం చేసిన విధంగా ఖబరస్థాన్కు మొట్టమొదటిసారిగా శాంక్షన్ చేపించినాడు 4,13,00,000. ఈ ఘనత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్న గారికి. అమెరికన్లో ఆల్రెడీ ఫంక్షన్ హాల్ ఇంతకు ముందే గత పాలకులప్పుడు శాంక్షన్ అయింది. డెవలప్మెంట్ ఏం లేదు, అయినా కూడా దాన్ని పరిగణనలు తీసుకొని అన్నగారు దాని శాంక్షన్ మళ్ళీ దానికి బడ్జెట్ శాంక్షన్ చేసే విధంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు రామగుండంలో 2 కోట్లతోని ఫంక్షన్ హాల్ నిర్మించబడుతుంది. అన్నగారు మొట్టమొదట వాగ్దానం చేసిన విధంగా మైనార్టీ పక్షాన ఆయన చేసిన కార్యక్రమం రామగుండంలో 2 కోట్ల నిర్మించబడుతుంది. మైనార్టీలకు ఎంతో భరోసాగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి మేమందరం కూడా కలిసి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ షానవాజ్ హుసేన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని 2 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించడం జరిగింది. 4 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడంతో మిగతా రూపాయలు కూడా అతి త్వరలో వస్తాయి. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా మైనార్టీ పక్షాన ఎంతో ఉన్నాయి. ఇక ముందు చేస్తారని చెప్పని వాళ్ళు ఆ వాగ్దానం చేయడం జరిగింది. ప్రత్యేకంగా మా మైనార్టీ పక్షాన మేమందరం కూడా వారికి రుణపడి ఉన్నాము. ఈ మీడియా సమావేశంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ తాజుద్దీన్, సర్వర్ మోపిన్, కాజా మోహినుద్దీన్, సిరాజుద్దీన్, మోహిద్, రియాజ్, రహీం తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలికి విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు సోమవారం చేయూతనిచ్చారు. రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్ పరిధి మారుతినగర్లో నివాసం ఉంటున్న బండారు రమణమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా పక్షవాతం బారిన పడి నడవలేని స్థితిలో ఉంటుంది. ఆమె దయనీయ పరిస్థితి చూసిన 32వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కడమండ శ్రీహరి వృద్ధురాలి ఆచరణ పరిస్థితిని వివరిస్తూ సహాయాన్ని అందించాల్సిగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డిని కోరారు. వెంటనే స్పందించిన హరీష్ రెడ్డి ఆ వృద్ధురాలికి వీల్ చైర్ని అందించాల్సిందిగా ఫౌండేషన్ సభ్యులను ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఫౌండేషన్ ఇన్ఛార్జ్ రాము ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు వృద్ధురాలికి వీల్ చైర్ను అందించారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు తిరుమల్, ప్రవీణ్, శ్రీధర్, సిద్ధుతో పాటు బీఆర్ఎస్ పార్టీ 32వ డివిజన్ అధ్యక్షుడు కడమండ శ్రీహరి, 28వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండ సురేష్, యూత్ అధ్యక్షులు పోయిల రవి, సుంకరి మహేందర్, రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గంట భావితతో పాటు డివిజన్ వాసులు పాల్గొన్నారు. రామగుండం ప్రాంతంలో ముందస్తు అడ్మిషన్ చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుగుట్ల ప్రీతం విద్యాధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేణుగుట్ల ప్రీతం మాట్లాడుతూ ధనార్జనే ధ్యేయంగా కార్పొరేట్ పాఠశాలల ముసుగులో రంగురంగుల కరపత్రాలతో ఫీజుల్లో రాయితీ కల్పిస్తామని, ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా మాయమాటలు చెప్పి పాఠశాలలో చేరిన తర్వాత మొత్తం ఫీజును ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే కార్పొరేట్ పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్ చేస్తున్నారని, ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న టీచర్స్కి టార్గెట్స్ ఇచ్చి తప్పనిసరిగా ముందుగా
అడ్మిషన్లు చేయాలని, లేకపోతే జీతం కట్ చేస్తామని, ఉద్యోగం నుండి తీసేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మోసపూరితమైన మాటలకు, ప్రలోభాలకు లొంగకుండా పాఠశాలలకు అనుమతులు ఉన్నాయా లేవా అని తెలుసుకొని పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవాలని కోరారు. విద్యాధికారులు కార్పొరేట్ పాఠశాలలు ఇచ్చే ముడుపులకు ఆశపడి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని, విద్యా ప్రమాణాలను కాపాడే విద్యాధికారులే పక్కదారి పడుతున్నారని, విద్యాధికారులకు వినతులు, విజ్ఞప్తులు ఫోన్ చేసినా కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యాధికారుల అండదండలతోనే కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ముందస్తు అడ్మిషన్స్ చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఏఐఎస్ఎఫ్ కార్యాలయాలను ముట్టడి చేస్తామని ప్రీతం హెచ్చరించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కార్పొరేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి పాఠశాలలపై విద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే విధంగా కార్పొరేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి టీచర్స్కి టార్గెట్ ఇస్తూ ఆ టార్గెట్ పూర్తి చేయకపోతే వాళ్ళ జీతంలో కట్ చేస్తానని, ఉద్యోగం పీకేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే విధంగా రంగురంగుల కరపత్రాలతో ఫీజులో రాయితీ కల్పిస్తానని చెప్పి, బస్సు ఫ్రీ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి, విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా మాయమాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి పాఠశాలలో చేరిన తర్వాత ముక్కు పిండి మరి పూర్తి ఫీజు వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఎలాంటి మాయ మాటలకు మోసపోకుండా విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతులున్న పాఠశాలలో చేర్పించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్, గాజుల వినయ్, గుండెటి శివ, ఊదరి సాయి చరణ్, వేణి, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ను పారదర్శకంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశాలు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రకటించిన తెలంగాణ లెక్చరర్స్ ఫోరం. అపర కైలాసంగా పేరుగాంచిన జనగామ శివాలయంలో ఈ నెల 26న మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ జనగామ నారాయణ, ఆలయ అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన సిపిఎం పార్టీ. ఎస్సీ వర్గీకరణకు అనుకూలత తెలుపుతూ వర్గీకరణకు ముందుకు తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతా భావంగా మాదిగ లాయర్లంతా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్నాం. మాదిగ మిత్రమండలి లాయర్ల వెల్లడి. జనగామ త్రిలింగ రాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్. మైనార్టీలకు అండగా నిలుస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. ముస్లింల ఖబ్రస్థాన్ల కోసం 4,13,00,000 కేటాయింపు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.